రైట్. సో, ఇప్పుడు కొన్ని ప్రీవియస్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వెషన్స్ అన్నమాట. 2023లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. సో, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ, అలెగ్జాండర్ రీ, లాంగ్హర్ట్, రాబర్ట్ సియోల్, జేమ్స్ బర్గీస్ అండ్ వాల్టర్ ఎలియట్ అసోసియేటెడ్ విత్. వీళ్ళందరూ కూడా ఇచ్చిన ఆప్షన్స్‌లో దేనికి సంబంధించినోడో తెలియాలి మనకి. ఓకే. సో, రాబర్ట్ సియోల్ గాని, అలెగ్జాండర్ రీ, ఈ లాంగ్హర్ట్ వీళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళంటే దే బిలాంగ్స్ టు ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. ఓకే. ఆల్ ద హిస్టోరియన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. వీళ్ళందరూ ఎక్స్కవేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. ఇక్కడ అలెగ్జాండర్ రీ, ఈ అలెగ్జాండర్ రీ అనేవాడు నాగార్జున కొండ, ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్కవేషన్స్ ఆఫ్ నాగార్జున కొండ ఎక్స్కవేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు అలెగ్జాండర్. నెక్స్ట్ ఈ లాంగ్హర్ట్, ఇతను కూడా హీ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ నాగార్జున కొండ ఎక్స్కవేషన్స్. ఆ ఏరియాలో ఏవైతే ఎక్స్కవేషన్స్ జరిగాయో దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఈ లాంగ్హర్ట్ అనేవాడు కూడా. ఓకే. నెక్స్ట్ రాబర్ట్ సియోల్ ద పేరు చూడగానే మనకి ఏం గుర్తు రావాలంటే రాబర్ట్ సియోల్ ఈజ్ లింక్డ్ విత్ విజయనగరం ఎంపైర్ అన్నమాట. అంటే విజయనగరంలో ఎక్స్కవేషన్ కి సంబంధించినడే రాబర్ట్ సియోల్. విజయనగరం రాబర్ట్ సియోల్. ఓకే. నెక్స్ట్ జేమ్స్ బర్జీస్ అనే ఆయన, సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్కవేషన్ ఆఫ్ శత్రుంజయ టెంపుల్ అంటాం. శత్రుంజయ టెంపుల్ ఆఫ్ గుజరాత్లో శత్రుంజయ టెంపుల్ ఆఫ్ గుజరాత్. ఓకే. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎక్స్కవేషన్. ఈ టెంపుల్ ఎక్స్కవేషన్ లో ఇన్వాల్వ్ అయినాడు ఎవడంటే మన బర్జీస్. ఓకే. ఇంకా హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్కవేషన్ ఆఫ్ ఎలిఫెంటా కేవ్ టెంపుల్స్ ఉన్నాయిగా, సో అందులో కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఈయన. ఎలిఫెంటా కేవ్ టెంపుల్స్. రైట్. ఇంకా వాల్టర్ ఎలియట్ అమరావతి, ద ఎక్స్కవేషన్ ఆఫ్ అమరావతి స్తూప ఎక్స్కవేషన్ జరిగిందిగా, సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద అమరావతి స్తూప ఎక్స్కవేషన్. వాల్టర్ ఎలియట్ అమరావతి ఎక్స్కవేషన్. రైట్. సో వీళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇక్కడ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ కి రిలేటెడ్ అన్నమాట. రైట్. ఓకే. తర్వాత సెకండ్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హరప్పన్ సైట్. ఓకే. ఇందులో హరప్పన్ సైట్ కానిది ధోల్. ఫస్ట్ చాన్హుదారో, ఇట్ ఈస్ హరప్పన్ సైట్, రివర్ బ్యాంక్ ఆఫ్ సింధ్. నెక్స్ట్ కోట్ డిజీ, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ సింధ్. చాన్హుదారో ఆఫ్ సింధ్, కోట్ డిజీ ఆఫ్ సింధ్, సోహ్రాగరా, so it is in UP. Sohragara is UP. Next Desalpur, it is in Gujarat. So ikkada Harappan site which is not an Harappan site. Chanhudara anedi Harappan site. Gujarat varaku kuda the boundary of Harappan civilization was not expanded towards UP. వరకు ఎక్స్పాండ్ అవ్వలేదు అది కదా, యూపీ వరకు ఎక్స్పాండ్ అవ్వలేదు కాబట్టి సోహ్రాగరా ఇస్ నాట్ అ హరప్పన్ సైట్. సో దీని గురించి కూడా ఎక్కువ కనబడదు మనకి. సో దేశాల్పూర్ ఆల్సో అన్ హరప్పన్ సైట్, ఇది కూడా హరప్పన్ సైటే. దేశాల్పూర్ కూడా, దేశాల్పూర్ ఆఫ్ గుజరాత్ లో ఒక సైట్ అన్నమాట ఇది.
రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్. విచ్ ఆఫ్ ద ఫెయిర్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. ఈ పెయిర్‌లో కరెక్ట్‌గా మ్యాచ్ అయింది ఏదో చూడాల్సి ఉంటది. ఓకే. సో, ఇక్కడ బుర్జాహం, చంద్రకేతుగర్ అండ్ గణేశ్వర్. బుర్జాగం, చంద్రకేతుగర్ అండ్ గణేశ్వర్. ఇక్కడ చంద్రకేతుగర్ terracotta art. Okay. Yeah, we can find the terracotta art in Chandraketugar. చంద్రకేతుగర్లో మనకి టెరాకోటా ఆర్ట్ అనేది కనిపిస్తుంది. సో అది కరెక్టే. రైట్. నెక్స్ట్ గణేశ్వర్. గణేశ్వర్, ఇట్ బిలాంగ్స్ టు చాల్కోలిథిక్ ఏజ్. ద సైట్ బిలాంగ్స్ టు చాల్కోలిథిక్ ఏజ్. సో ఇట్ ఈస్ ఆల్సో కాపర్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఆల్సో కరెక్ట్. గణేశ్వరు కాపర్ ఆర్టిఫాక్ట్. ఇట్ ఈస్ ఆల్సో రైట్. రైట్. ఇక్కడ బుర్జాహం రాక్ కట్ ష్రైన్స్. బుర్జాహం అనేది ఇక్కడ ఇట్ బిలాంగ్స్ టు నియోలిథిక్. ఓకే. ఇక్కడ వి కెన్ సీ ఇన్ ద డబుల్ బరియల్ సిస్టమ్. డబుల్ బరియల్ సిస్టమ్ కనిపించింది ఇక్కడ మనకి. డబుల్ బరియల్ సిస్టమ్. ఓకే. ద డాగ్ బరీడ్ అలాంగ్ విత్ దేర్ ఓనర్. యజమానితో పాటు కుక్కను కూడా బరీ చేసే సిస్టమ్ ఎక్కడ కనిపించింది అంటే మనకి ఇక్కడ కనిపించింది అనమాట. అది ఎక్కడంటే బుర్జా. సో ఇది రాంగ్. ఆన్సర్ 1 ఈజ్ రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 and 3. పైన ఇచ్చిన మ్యాచెస్ లో రెండోది మూడోది 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. So which of the following ancient towns is well known for its elaborate system of water harvesting and management by building a series of dams and water into connected to reservoirs? Okay. So Harappan sites మొత్తం మీద, throughout the Harappan sites we can see in the reservoir system only in Dholvira. Okay. ధోల్వీరాలో మాత్రమే చూస్తాం మనము. So the question was asked in 2021 because Dholvira is current affair in 2021. 2021లో ధోల్వీర్ అనేది కరెంట్ అఫేర్లో ఉందన్నమాట. సో ఆస్క్డ్ దెన్. ఓకే. వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫేర్ అంటే యునెస్కో ఐడెంటిఫైడ్ ధోల్వీరా యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2021. 2021లో యునెస్కో ఐడెంటిఫై చేసింది అనమాట దీన్ని. యునెస్కో ఐడెంటిఫైడ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడంటే 2021. అందుకు దాన్ని అప్పుడు అడగడం జరిగింది అనమాట. సో ఇక్కడ ధోల్వీరా కోసం చూస్తే ధోల్వీరా ఈజ్ ఇన్ రాన్ ఆఫ్ కచ్ ఏరియా. రాన్ ఆఫ్ కచ్ అనే ఏరియాలో ఉంటుంది అనమాట. సో ఈ ధోల్వీరా అనేది ఖాదిర్ ఐలాండ్. ఇట్ ఈస్ ఎక్స్కవేటెడ్ అట్ ఖాదీర్ ఐలాండ్. ఈ ధోల్వీరా అనే సైట్ ఎక్కడ ఎక్స్కవేట్ అయిందంటే మనకి ఖాదీర్ ఐలాండ్, గుజరాత్ రీజియన్ లో ఖాదీర్ ఐలాండ్ ఉంటుంది. సో ఆ రీజియన్ లో ఎక్స్కవేట్ అయింది ధోల్వీరా. ఓకే. ఇట్ ఈస్ ద ఖాదీర్ ఐలాండ్ ఈస్ వెరీ డ్రాట్ ప్రోన్ ఏరియా. ద రైన్ఫాల్ అబౌట్ ఓన్లీ 160 సెంటీమీటర్స్. 160 సెంటీమీటర్స్ మాత్రం ఉంటుంది రైన్ఫాల్ అక్కడ. సో దట్ ఈస్ నాట్ ఎనఫ్. అది సరిపోదు రైన్ఫాల్ అనేది. సో డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి సో దే హ్యావ్ టు రిజర్వ్ ద వాటర్. దే హ్యావ్ టు రిజర్వ్ ద రైన్ వాటర్. ఓకే. ఈ ధోల్వీరా చుట్టూ దేర్ ఆర్ 2 వాటర్ స్ట్రీమ్స్ అరౌండ్ ధోల్వీరా. ఓకే. ఈ స్ట్రీమ్ ఏమని పిలుస్తారంటే మన్సార్ స్ట్రీమ్ అంటాం. ఈ స్ట్రీమ్ ఏమని పిలుస్తారంటే మన్హార్ స్ట్రీమ్ అంటాం. ద మన్సార్ అండ్ ద మన్హార్ స్ట్రీమ్స్ డు నాట్ ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం మొత్తం మీద ఫ్లో అవ్వయి, కొన్ని రోజులు మాత్రమే ఫ్లో అవుతాయి. సో ఎప్పుడైతే ఫ్లో అయ్యాయో దే హ్యావ్ టు రిజర్వ్ ద వాటర్ ఇన్ దీస్ స్ట్రీమ్స్. ఓకే. ఆ రిజర్వ్ చేసుకోవడం కోసమే దే కన్స్ట్రక్టెడ్ రిజర్వాయర్స్ అక్రాస్ దీస్ స్ట్రీమ్స్. ఆ వాటర్ని రిజర్వ్ చేసుకోవడం కోసమే
దీని మీద రిజర్వాయర్లు కట్టారనమాట. ఓకే. నాట్ ఓన్లీ బిల్డింగ్ ఆఫ్ రిజర్వాయర్స్ బట్ ఆల్సో కన్వర్టెడ్ ద వాటర్ ఇంటూ ధోల్వీరా. ఆ రిజర్వాయర్స్ లో రిజర్వ్ చేసుకున్న వాటర్ని ధోల్వీరాలోకి ఇలా పంపించి వాటర్ ట్యాంక్స్ లా కట్టుకున్నారనమాట. ఓకే. ద రిజర్వాయర్ వాటర్ turned into the tanks in Dholvira and reserve the water. సో దాన్ని డిఫరెంట్ యూజెస్కి యూజ్ చేసుకుంటారు, ఇరిగేషన్కి కానీ డైలీ యూజెస్ కానీ. సో డ్రాట్ ప్రోన్ ఏరియాలో వాటర్ రిజర్వేషన్ అనేది మేజర్ యాక్సెప్ట్ అక్కడ. సో దానికోసమే ఇక్కడ రిజర్వాయర్స్ అనేవి కట్టారు. ఇలాంటి రిజర్వాయర్ వాటర్ సిస్టమ్ అనేది హరప్పన్ సైట్స్ లో వీ కెన్ సీన్ ఓన్లీ ఇన్ ధోల్వీరా. సో దట్ ఈస్ వై ధోల్వీరా కాల్డ్ ఎస్ సిటీ ఆఫ్ వాటర్స్. సో దట్ ఈస్ వై ద ధోల్వీరా సైట్ identified as UNESCO World Heritage Site in 2021. ఓకే. 21లో దీన్ని హెరిటేజ్ సైట్ కింద ప్రకటించారనమాట. రైట్. సో అది ధోల్వీరా గురించి. నెక్స్ట్. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ ఇస్ గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్. ఇందులో చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ట్రై చేయండి, అయిద్దేమో మీ వల్ల. చూడండి, చంద్రకేతుగర్, స్టేట్ ఒడిస్సా, అండ్ డిస్క్రిప్షన్ ట్రేడింగ్ పోర్ట్ టౌన్. Chandraketur is a trading port town, but not in Odisha. It is in Bengal. Chandraketugar trading port of Bengal. బెంగాల్లో ట్రేడింగ్ పోర్ట్ ఇది. ఓకే. నెక్స్ట్, ఇనామ్గాన్ ఆఫ్ మహారాష్ట్ర చాల్కోలిథిక్ సైట్. రైట్. ద చాల్కోలిథిక్ సైట్ ఇనామ్గామ్. ఓకే, we had already discussed Zorwe culture. The Zorwe culture of Chalcolithic sites, Daimabad, ఇనామ్గాము, డైమాబాదు, ఇవన్నీ జోర్వే కల్చర్లో చాల్కోలిథిక్ ఏజ్ లో మాట్లాడతాం. సో ద ఇనామ్గాన్ బిలాంగ్స్ టు చాల్కోలిథిక్ ఏజ్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, మంగడు ఆఫ్ కేరళ మెగాలిథిక్ ఏజ్. ఎస్, కేరళ ఇస్ ఎ మెగాలిథిక్ సైట్, మంగడు. నెక్స్ట్, సాలిహుండం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాక్ కట్ కేవ్ రైన్స్. కాదు, it is not popular for rock cut cave shrines. Okay, so the first one is wrong and the fourth one is wrong, and the question is given information correctly matched ఏమంటే ఇక్కడ the Inamgam Maharashtra of Chalcolithic age, Mangadu Kerala of megalithic age. 2 and 3. ఓకే. సో ఇక్కడ నియోలిథిక్ ఏజ్ నుంచి కానీ చాల్కోలిథిక్ ఏజ్ నుంచి కానీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి మనకి. హరప్పన్ సైట్స్ నుంచి ఎక్కువ వస్తాయి క్వశ్చన్లు. అర్థమైందా? సో ఇవి ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్స్. మిగతావి రేపు చూద్దాం.